ఒక పెళ్లి వేడుక లేదా ఫంక్షన్. ఒక వ్యక్తి తన ప్లేట్ నిండా రకరకాల వంటకాలు వడ్డించుకుంటాడు, కానీ సగం తినేసి మిగిలిందంతా డస్ట్బిన్లో పారేస్తాడు. కట్ చేస్తే అదే డస్ట్బిన్ దగ్గర ఒక చిన్న పిల్లాడు ఆకలితో ఆ మెతుకుల కోసం వెతుకుతూ ఉంటాడు. చూసారా, మనకి నచ్చలేదని పారేసిన ఆ ఒక్క ముద్ద వెనుక ఒక రైతు 6 నెలల కష్టం ఉంది. ఆ ఒక్క ముద్ద కోసం ఆ మూల ఉన్న పిల్లాడు రోజంతా ఆకలితో ఎదురు చూస్తున్నాడు. నీ దగ్గర డబ్బు ఉంటే వంటకాన్ని కొనగలవు, కానీ ఒక్క మెతుకును కూడా సృష్టించలేవు మావా. ప్లేట్లో నీకెంత కావాలో అంత మాత్రమే వడ్డించుకో. కడుపు నిండాకు వదిలేసేది ఆహారం కాదు, ఒకరి ప్రాణం. నీకది కేవలం మిగిలిపోయిన వేస్ట్ కావచ్చు, కానీ ఆకలితో ఉన్నవాడికి అది అమృతం. విందులో నువ్వు చేసే వృధా ఒకరి ఆకలిని ఎగతాళి చేయడమే. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు, దాన్ని చెత్తబుట్లో వేయకండి. ఈసారి భోజనం చేసేటప్పుడు ఆ పిల్లాడి మొహం గుర్తు తెచ్చుకో. ఆహారాన్ని వృధా చేయనని ఒట్టు పెట్టుకో. వీలైతే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టు, అంతేకాని వృధా చేసి పాపం మూటగట్టుకోకు. ఈ వీడియోని షేర్